తునిలో టీడీపీ గూండాల దౌర్జన్య కాండ కొనసాగిస్తూ ఉన్నారని తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. చంద్రబాబు సర్కారు నిస్సిగ్గుగా దౌర్జన్యాలకు పాల్పడుతూ అరాచకాలు సృష్టిస్తోంది. 4వ ఎన్నికను అడ్డుకున్నారు టీడీపీ గూండాలు. టీడీపీకి సరైన బలం లేకపోవడంతో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను అడ్డుకున్నారు టీడీపీ గూండాలు. ఎన్నిక జరిగితే ఓడిపోతామో అన్న భయంతో కూటమి సర్కారు కుట్ర చేసింది. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లపై టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు మున్సిపల్ ఆఫీసులోకి వెళ్లకుండా టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసే ప్రయత్నం కూడా చేశారు. ప్రాణభయంతో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు వెనుకదిరిగారు. ఇక మున్సిపల్ ఆఫీస్ వద్ద టీడీపీ గూండాలు కర్రలతో వచ్చి భారీగా మోహరించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నా టీడీపీ గూండాలు పట్టించుకోలేదు. తునిలో 30కి 30 మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ వారే గెలిచినప్పటికీ ప్రలోభపెట్టి భయపెట్టి 10 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను టీడీపీ లాక్కొంది. మిగతా 20 మందిలో ఒకరు చనిపోగా మరొకరికి టీచర్ ఉద్యోగం రావడంతో రాజీనామా చేశాడు. మరో కౌన్సిలర్ హైదరాబాద్లో ఉన్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ చేతిలో 17 మంది కౌన్సిలర్లు ఉన్నారు. టీడీపీకి బలం లేకపోవడంతో దౌర్జన్యాలకు పాల్పడ్డారు. తునిలో ప్రజాస్వామ్యం ఖూనీపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.